మూడో రౌండ్కి మళ్ళీ మీకు పునః స్వాగతం. ఈ రౌండ్లో నాకు నచ్చిన పాట నేను అడుగుతాను, వాళ్ళు పాడాలి. అది సాహిత్యం గుర్తు లేకపోయినా ట్యూన్ తెలిసిన పాడినా కూడా చాలా, నో ప్రాబ్లం. ఒకవేళ నేను అడిగే పాట తెలియకపోతే 2 పాటలు 3 పాటలు అడుగుతాను, వాళ్ళకి నచ్చిన పాట వాళ్ళు పాడొచ్చు. రమ్మా. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి సఖి, ఆ కారణమేమి సఖి, వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి. ప్రయత్నిస్తారు. డెఫినెట్లీ, ఐ నో ఇట్. మీకు తెలిసిన పాటే, ఇది అందరికీ తెలిసిన పాటే. తాన నాన్న అని పాడినా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చలి, ఆ కారణమేమి చలి, వింత కాదు నా చెంతనున్నది పండు వెన్నెల జాబిలి, వెండి వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి, వెండి వెన్నెల జాబిలి. చరణం గుర్తుంది. కన్నులు తెలిపే కథలెందుకు చెప్పరాతి ఆవేశే, కన్నులు తెలిపే కథలెందుకు రెప్పలాచియే మార్చేవు, కెంపున పూసే కెంపులు నాతో నిజము తెలుపున నిజడిసేవు, వెండి వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి, వెండి వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మీ ఇంటెలిజెన్స్ ఏమిటంటే ఈ పాటకు మీరు శృతి చాలా ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నారు. మొదటి చరణం పాడున్నారు అనుకోండి, అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు, కొంచెం పైన ఎక్కువైంది, అందుకని అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు, వెండి వెన్నెల జాబిలి నిండుకున్నవి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. మాస్టర్ వేణుగారు కంపోజ్ చేసినటువంటి పాట సిరి సంపదల చిత్రంలోంచి పాట. బ్యూటిఫుల్ కంపోజిషన్. వేణుగారు హీ హాస్ హిస్ ఓన్ స్టాంప్. చాలా గొప్ప కంపోజర్ ఆయన. వెరీ వెల్. చూసారా జ్ఞాపక పొరలోంచి పాట చీల్చుకొని బయటకు ఎలా వచ్చిందో. మంచి పాట అంటే, హిట్ సాంగ్ అంటే సినిమా ఉన్నంత వరకు గుర్తుండేది కాదు. మ్యూజిక్ బతుకున్నంతకాలం మనసుల్లో బతుకుండేది పచ్చటి పాట, అదే హిట్ సాంగ్. ఇప్పుడు ఏదో మనం క్యాసెట్లో వినేసేసి ఢామ్ ఢీమ్ ఢమాల్ ఢమీల్ అని చాలా బాగుంది అనుకుంటామే, రేపొద్దున గుర్తుండదు మనకు పాట. సో ఇలాంటి పాటలు ఎవర్ గ్రీన్గా ఉండిపోతాయి. కారణం ఏంటంటే ఆ టెంపరీగా మనకు జ్ఞాపకం లేదనుకున్న ఎవరిని అలా గుర్తు చేయగానే మస్తిష్కంలోంచి, ఆ జ్ఞాపకాల పొరల్లోంచి ఏదో కంప్యూటర్ బటన్ కొట్టినట్టు అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ హెస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ ది మైండ్ దట్ స్పీక్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది సాంగ్. సో టు ది కంపోజర్, టు ది సింగర్, టు ది లిరిసిస్ట్, అందరికీ కలిపి ఒక్కసారి ఢమా ఢమా అని చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్. రాణి గారు, జోరు మీదున్నావు తుమ్మెద, ఈ జోరు ఎవరి కోసం ఈ తుమ్మెద. దాసం గోపాలకృష్ణ గారు రాసి మరొక మహానుభావుడు కీర్తిశేషులు రమేష్ నాయుడు గారు స్వరపరిచినటువంటి ఈ పాట. జోరు మీదున్నావు తుమ్మెద, నీ జోరెవరి కోసమే తుమ్మెద. జోరు మీదున్నావు తుమ్మెద, నీ జోరెవరి కోసమే తుమ్మెద. ముస్తాబు అయ్యావు తుమ్మెద, కస్తూరి రాసావు తుమ్మెద, మసక వెన్నెల్లోన తుమ్మెద, మల్లె పందిరి కాడ తుమ్మెద, మాల కడుతున్నావు తుమ్మెద, ఆ మాల ఎవరి కోసమే తుమ్మెద.
చాలా మంచి పాట అమ్మా. ఘంటసాల గారు పాడినటువంటి కుంతి కుమారి, కుంతి విలాపం, కుంతి కుమారి ఏదైనా సరే దాంట్లో రాదండి. నో ప్రాబ్లం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసి మామ కేవి మహాదేవన్ గారు స్వరపరిచింది. చుక్కలతో చెప్పాలని ఏమని. యూ ట్రై. గాడ్ బ్లెస్ యూ. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏదో ఏమేమో అని. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. ఇంతకంటే మొదటి రాత్రి శృంగారాన్ని తెలుగులో ఇంతకంటే ఏం అందంగా చెప్పండి. ఏదైనా సరే గుప్పిటి మూసి ఉన్నంతవరకే అందం. అది బయట పెట్టేసి ఇంకా పచ్చి పచ్చిగా నేను అంతకంటే చెప్పడం బాగోదు. ఎంత అందంగా రాశా చూడండి. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమేమో అని. ఎందుకంటే ఏం కావాలి శృంగారం. ఇట్స్ బ్యూటిఫుల్ రిటర్న్, కంపోజ్డ్. నేను కూడా బాగానే పాడాను అనుకుంటా ఈ పాట ఒరిజినల్గా. ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలో ఈ ఎక్స్ప్రెషన్లన్నీ అక్కడ నవ్వుతున్నారు చూడండి. ఆయన భీకరంగా ఉంటాడు చూడడానికి మాత్రం, సింహంలాగా కనుబొమ్మలు మీసాలు అవన్నీ, కానీ వెన్నలాంటి మనిషి అసలు. పాట నేర్పించడం మహాదిట్ట. థ్యాంక్ యూ ఫర్ ఎ నైస్ సాంగ్ గివెన్ టు మీ సార్. థ్యాంక్ యూ అగైన్. వెరీ వెల్ డన్. గుర్తు చేసుకున్నారు. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. పేట్రియాటిక్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచలం. సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సంపదలతో సంపులొలికే భారతీ జయ హో. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది అలాగా. I love India, I love India. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. Sarthak, you presented it very well. कल आने वालों को दे तेरे कदमों के निशान. మన దేశం గురించి ఏమైనా చెప్పగలవు? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు రాలేదు. तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो चलते रहो चलते रहो. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం, నేడే నవోదయం. నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు. ఏది రాలేదు నాకు. సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయం అనుకుంటే పొరపాటోయి. చాలా అద్భుతంగా పాడావు. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఆగకోయి భారతీయుడా, అందాల బంధం ఉంది నీలదో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. What a performance. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలు
ఎన్ని భేదాలున్నా అని పాడవు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ. చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనం రాసలీలలు కాదు కాదు. ఈ పాట ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షో ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను.